నన్ను సభకు పరిచయం చేసిన మిత్రులు మా ఆరల రెసిడెంట్ లైన్ అబ్బాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అబ్బాయి గారి పరిచయం అంటే విన్న తర్వాత మీరు అనుకోవచ్చు, ఈయన ఎంత తెలియని వాడా, ఎంత గొప్పవాడా, ఎంత సరికిల్ వాడా అని. దానికి కారణం నేను చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంకామ్ కాదు, నాకున్న ఆస్తిపాస్తులు కాదు, నాకు విద్యార్థులు నేర్పిన గురువులు కాదు. ఈ వెనక్కి ఒక కనపడిన శక్తి ఒకటి ఇదంతా ఈ స్థాయికి నడిపించింది. అదే ఈ లైఫ్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్. దానికోసమే 40 సంవత్సరాలుగా ఈ లైఫ్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ అట్లా నడుస్తూ ఈ విధంగా అనేక నేర్చుకుంటూ ముందుకు నడుస్తున్నాను. మనలో చాలా మంది చెప్తుంటారు, లైనస్లో ఎందుకు జాయిన్ అవ్వాలంటే సేవ చేయడానికి. కొంతమంది అయితే సౌఖ్యాత్మకం కోసం కొంతమంది అంటారు. నాకు స్వార్థ చింతన ఎక్కువ. నేను సేవ చేయడానికి జాయిన్ కాలేదు, సౌఖ్యాత్మకానికి జాయిన్ కదా, నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం జాయిన్ చేయను. ఎందుకు జాయిన్ అయ్యాను అంటే, స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తుంటాడు, యూ నీడ్ నాట్ బి వెరీ హోలీ ఇఫ్ యూ నో హౌ టు రీడ్ హ్యూమన్ బీయింగ్స్. వ్యక్తులు కానీ నువ్వు సక్రమంగా చదవడం నేర్చుకుంటే భగవద్గీత, బైబిల్, పురాణం చదవగల. ప్రతి వ్యక్తిలోనే ఒక గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని చూసి ఒక తేనెటీగలాగా మనం బ్రతకలిపి, అదే భగవాన్ శ్రీరామకృష్ణ చెప్పారు, తేనెటీగలాగా బ్రతకడం నేర్చుకో. తేనెటీగ ఆ పుష్పం బృందావనంలో కూర్చుందా లేదా పాయికన దిద్దులో కూర్చుందా అని చూడదు, ఆ పుష్పం ఉండే మకరంగానే చూస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఆస్తి కానీ, అన్నం కానీ, హోదా కానీ, వేసుకునే బ్రాండ్ ఐటమ్స్ కానీ అన్ని చోట్ల వ్యభిచారం చేసే ఒక వేశ్యలో కూడా మంచి లక్షణాలు చూసే అవకాశం మనకు ఉంటుంది. కాషాయ బట్టలు కట్టుకున్నారు కదా అని చెప్పి మాదపూజ చేసే స్వామీజీలో కూడా చెడ్డ లక్షణాలు ఉంటాయి. సో అక్కడ వేశ్య స్వామీజీ అని చూడదు. ప్రతి వ్యక్తిలోని ఆ లక్షణాలు చూసుకోవాలంటే ప్రపంచాన్ని మనుషుల్ని చదవాలి. సో అనేక మంది మనుషులు చదివి అనేక మందితో మమేకమవుతూ 40 సంవత్సరాలుగా సాగుతున్న ఈ ప్రస్థానంలో ఈరోజు ఈ రమేష్ ఇంతమంది ఆప్యాయత సాధించారంటే మరొక్కసారి చెప్తున్నాను, అది కేవలం వయసు. అలాగే ఇక్కడికి వచ్చే ముందు కూడా ఆలోచించాను. అంటే నాకు జంగారెడ్డి అనేటప్పటికీ సాధారణంగా లైనజం అనేది వచ్చేసరికి నాకు గుర్తుకొచ్చేది మా RLLI 2017 విజయవాడ బ్యాచ్ మా నిరంజన్. జంగారెడ్డి భౌగోళికంగా నాకు గుర్తుకొస్తే ఇక్కడ మధ్య ఆంజనేయ స్వామి, ఈ రెండే నాకు తెలుసు. ఇక ఈ హేమాంజలి అనే పేరు ఎందుకు పెట్టారు, కొన్ని సెంటిమెంట్స్ వల్ల నేను దాంట్లో పెట్టలేదు. కానీ హేమాంజలి అనేది అంటే అది కన్నడంలో చూస్తున్నా, ఒడియాలో చూస్తున్నా మంచు భూమి అంటారని. హేమాంజలి అంటే మంచు భూమి. మరి జంగారెడ్డి కూడా 40 ఇందాక మా పాపరారెడ్డి గారు 40 డిగ్రీలు ఉందని చెప్తే వేడి అయింది. 40 డిగ్రీలు వేడి ఉన్నప్పుడు ఇక్కడ మంచు భూమి ఎలా ఉంటుందని చెప్పి ఒక్కసారి మనం అంతర్ముఖులు పరిశీలిస్తే బయట మనుషులుగా మనం బ్రతికితే అది 40 డిగ్రీల జంగారెడ్డిలో. కానీ నైజాన్ని ఆస్వాదిస్తూ వస్తే అది హేమాంజలి లాంటి ఒక మంచు భూమి అవుతుంది. సో లైనిజాన్ని ఆస్వాదించాలి అంటే దాంట్లో విశ్వాసం ఉండాలి, దాన్ని ఆవలింపు చేసుకోవాలి. ఈ రోజున మనం చూస్తున్నాం, మీకేదో తెలియకండి పూర్వకాలంలో అలాగే ఉండేది, ఇప్పుడు లైంగిక వ్యవస్థ అంతా పాడైపోయింది. ఇక్కడ కూడా కులాలు వచ్చేసి, మతాలు వచ్చేసి, రకరకాల వర్గాలు వచ్చేసి వ్యవస్థ అంతా పాడైపోయింది. దీనికి ఒకటే ఒక ప్రశ్న నేను మనందరినీ కూడా ప్రశ్నించుకుంటున్నాను. ఎక్కడ విలువలు ఉన్నాయి, ఎక్కడ ఈ ఆ విలువలతో పాటు ఏంటంటే ఈ సాంప్రదాయాలు పాటిస్తున్నాం. అధ్యాపకుల పట్ల విలువ ఉందా అంటే అక్కడ చూడలేదు. అధ్యాపకుడు అమ్మాయితో, ఆ స్టూడెంట్తో రొమాన్స్ చేయడం, ఆ స్టూడెంట్తో కలిసి స్థితిని మనం చూస్తున్నాం. మరి భార్యాభర్తల పట్ల ఆ పవిత్రత ఉందంటే మామిడాకులు పారకుండానే విడాకులు తీసుకుంటున్నాం. కొన్ని అన్నదమ్ముల మధ్య ఆప్యాయత ఉందా అంటే ఈసారి ఒక అరగజం కావాలి అన్నయ్య అంటే అరగజం అలాగే తల్లిదండ్రులు ఆ తమ్ముడికి ఎలా చేసేదా, ఆ నాన్న ఎలా చేసేదా అని చెప్పి అరగజం కోసం 6 ఎకరాల అనుకుని కోర్టు చూసుకుంటే అన్నదమ్ములు చూస్తున్నాం. సో ఈ విధంగా ఎక్కడ చూసినా విలువలు మనం అనుకుంటున్నాం, అక్కడ చూసి బయటికి చెప్పట్ల. కానీ నైనిజం వచ్చేదానికి ఇది మనది కాదు అనుకుంటున్నాం కాబట్టి విపరీతంగా దాని మీద నిందాపరంగా చేస్తున్నాం. ఇది మనది కాదు అని.
పైగా మనం ఉండబోతాం. నేను సబ్స్క్రిప్షన్ కట్టేది కదా లైనేజ్ ఉందని. మనం సబ్స్క్రిప్షన్ కడితే లైనేజ్ కట్టకపోతే లైనేజ్ నిలబడకపోతుంది. మహాసముద్రం అది. దాంట్లో ఒక నీటి కలుపుతున్నాం. నువ్వు ఉన్నా లేకపోతే వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది. 105 సంవత్సరాలకు స్టార్ట్ అయింది. ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుందో తెలియదు. లైనేజ్ పుట్టినప్పుడు మనం ఎవరో పుట్టలేదు. అది నడిచినంతకాలం మనం ఎవరో బతకలేదు. కాబట్టి అందులో సేద తీర్చుకుంటూ పయనించుకుంటూ అట్లాంటి మకరందాన్ని తీసుకుంటూ పయనిస్తే ఒక బాటసారిగా మనం కూడా అద్భుతమైన ఆనంద జీవితాన్ని గడపడానికి ఒక విశ్వవేది ఇది. దానికోసం మీ అందరినీ మరొకసారి అర్థిస్తున్నాను. అర్థం చేసుకోవాలంటే కర్మం 4 పదాల మీద నడాలి అంటారు. అలాగే లైనేజ్ కూడా ధర్మయుక్తంగా నడవాలంటే దీనికి 4 స్థాయిలు ఉంటాయి. ఒకటి క్లబ్ స్థాయి, రెండవది జోన్ స్థాయి, మూడవది రీజన్ స్థాయి, నాలుగవది డిస్ట్రిక్ట్ స్థాయి. క్లబ్ స్థాయిలో ఎక్కడ చేసి అదే చేయాలి తప్ప అన్ని అడ్డగంటలు మనం వేసి పెట్టుకుంటాం. ఇక్కడ మనం చేసే పదే అశ్విష్టి మనం తెలుగు వాళ్ళు చేసి మరీ ఇవ్వదు. మనకి కారణంగా పెట్టడానికి వేయనుకుంటాం. సో ఎక్కడికంటే ఈ మంచు భూమి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఎక్కడైతే మన కులాలు చూడడం, మన బాధ్యత ఏం చూడవు. వచ్చినట్టే చంద్రుగా కృష్ణకుమార్ గారు మీకోసం మీ వస్త్రాల కోసం అంటే ఆవిడ ఫ్యామిలీతో తెలియదు. మరి ఆవిడికి నాకు ఉన్న బంధుత్వం, ఆవిడ కులం ఏంటో నాకు తెలియదు, నా కులం ఏంటో ఆవిడకి తెలియదు. నా కులం తెలిసి ఉండొచ్చు, బహుశా పర్సన అయ్యో ట్యాక్టర్ కదా రాసు అని చెప్పి. కాబట్టి ఆ కులాలు తెలియదు. మరి తెలియని ఆ ఆప్యాయత. అలాగే మా శ్రీకటి గారు ఎక్కడ ఉన్నారు, అట్లాగే సరళాదేవి గారు ఎక్కడ ఉన్నారు. ఇలాగే ఒక్కొక్కరు చూస్తుంటే ఇంత పేరు పెట్టి ఇలా పిలవగలుగుతున్నామంటే ఇది హేమాంజలి కాబట్టి. ఇక్కడ మనకంటే ఈ ఆస్తిపాస్తు తగాదాలు లేవు, ఈ కుల తగాదాలు ఇవన్నీ లేవు. కాబట్టి ఒక అద్భుతమైన పేరు పెట్టారు. ఎందుకు పెట్టిన మరొకసారి ఎర్రంరాజు గారి హృదయపూర్వకంగా ఆనందిస్తున్నాను. ఇక్కడ ఈ 4 స్థానాల్లో నడవాలంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో చాలామంది చేసే పని అదే. మన స్థాయి మనం మర్చిపోతున్నాం. ఈ కుటుంబాల్లో కూడా అదే. నీ కొడుకు దగ్గర కూడా నువ్వు ఏ వరకు ఎంతవరకు ఉండాలి అక్కడ వరకు ఉండాలి తప్ప ఆ కొడుకుతో కూడా నాకుంటే కదా నేను వీడిని కన్నాను కదా అని మనం స్థుతి మించితే అక్కడ కూడా భేదాలు వస్తుంటాయి. కోడల్ని ఒక కూతురిగా చూసుకున్నంత కాలం ప్రాబ్లం లేదు. మా కోడలు వచ్చినాక కుటుంబం విడిపోయినట్టు తప్ప అక్కడ కోడలు తప్పు కాదు, మన తప్పది. సో ఈ విధంగా ఎక్కడ ఆ స్థాయిలో ఉంటే వ్యక్తులు బాగుంటారు, కుటుంబాలు బాగుంటాయి, వ్యవస్థలు బాగుంటాయి. క్లబ్ స్థాయిలో అధ్యక్షుడు మోస్ట్ సుప్రీం 2 స్థానాలు లైఫ్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్. క్లబ్ స్థాయిలో అధ్యక్షుడు, అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఒకటి రైలుకి ఇంజిన్ అయితే, రెండోది రైలుకి గార్డు. అక్కడ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయితే, ఆ లోకల్ పైలట్ అయితే, ఆ డ్రైవర్ అయితే, ఇక్కడ క్లబ్ ప్రెసిడెంట్ అయితే ఆ గార్డు సిగ్నల్ ఇచ్చేవాడు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినా సరే సిగ్నల్ బ్లూ ఫ్లాగ్ పోకుండా ఆ ట్రైన్ కదలేదు. మధ్యలో ఉండే బోగీలు ఉంటాయి, ఏసీ బోగీ, 3 టైర్స్ ఉంటే ఇవన్నీ ఎక్కితే డిస్ట్రిక్ట్ గవర్నర్, బాస్కెట్ గవర్నర్, కౌన్సిల్ చైర్మన్ ఇవన్నీ కూడా బోగీ అడ్మినిస్ట్రేషన్ కోసం. వీళ్ళిద్దరు లేకపోతే ట్రైన్ కదలదు. కానీ ఈ రోజున మనం ఏం చేస్తామంటే క్లబ్ స్థాయిలో ప్రెసిడెంట్ని ఎదుర్కోవడం కష్టమైపోతుంది. కానీ డిస్ట్రిక్ట్ స్థాయిలో గవర్నర్లు ఎన్నుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ప్రతివాడు గవర్నర్ అన్నట్టు క్లబ్లో ప్రెసిడెంట్ కాకుండా. కారణం స్థాయి బట్టి మనం ప్రవర్తిస్తున్నాం. క్లబ్ స్థాయిలో మనం చేయాల్సిన కేవలం సేవా కార్యక్రమం తప్ప ఇంకేది కాదు. క్లబ్ స్థాయిలో ఆ గవర్నర్ అని గౌరవించే స్థాయి మనం ఇచ్చాలి. నేను ఈరోజు ఒక పాస్ట్ మంత్రులు కౌన్సిల్ చైర్మన్ అవ్వచ్చు. క్లబ్ స్థాయిలో వచ్చేసరికి మా క్లబ్ ప్రెసిడెంట్ సుప్రీం. నేను గొప్ప కోసం చెప్పట్లేదు. మా క్లబ్లో ప్రతిపాడు క్లబ్కి ఏ అఫీషియల్ విజిట్ వచ్చినా నేను జిల్లా గవర్నర్గా ఉన్నప్పుడు కానీ తప్ప, నేను పాస్ట్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మా క్లబ్కి అఫీషియల్ విజిట్ జరిగితే నేను ఎప్పుడు కిందనే ఇచ్చినా తప్ప నా క్లబ్ స్టేజ్ వెళ్ళాలి. ఎందుకంటే క్లబ్లో నేను సాధారణ సభ్యుని. అక్కడ మా అధ్యక్షుడే సుప్రీం అంట. సో ఆ విధంగా చాలామంది తెలియక పంపించారు కదా, అదే మీరు కౌన్సిల్ చేశారు కదా, అందులో ఆంధ్ర తెలంగాణ కౌన్సిల్ చేశారు కదా, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి చాలా సీనియర్ పోస్టులు వచ్చారు. అప్పుడు చెప్పాను వాళ్ళకి, టీవీ నరసింహరావు గారు చెప్పిన నేను దేశానికి రాజునామా వచ్చు కానీ బంగారం ముద్దు పెట్టండి అన్నాడు టీవీ నరసింహరావు గారు. సో నువ్వు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు, కౌన్సిల్ చైర్మన్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, కానీ నీ క్లబ్లో సాధారణ సభ్యులు. సో ఆ క్లబ్ స్థాయిలో పెద్దలు అలా బిహేవ్ చేయాలి. ఆ అధ్యక్షుడిని గౌరవించి ప్రెసిడెంట్ గారు అంటే అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఓహో క్లబ్ అంటే ఎలా ఉండాలన్నమాట, ప్రెసిడెంట్ ఎలా ఉండాలని చెప్పి అప్పుడు అక్కడ జరుగుతుంటారు. ఇక 2వ స్థాయి జోన్ స్థాయి.
అక్కడ ఫ్యామిలీకి గట్టిగా కాస్త పరిధి పెరుగుతుంది. అంటే మీ క్లబ్బే కాదు, మీ క్లబ్తో పాటు పక్క క్లబ్లు కూడా కలుపుకొని అందులో కూడా వ్యాప్తి చేయాలి అని చెప్పి దానికి అసలు జోన్ సోషల్ అనేది చేస్తున్నాం. కానీ అది కూడా పాడైపోయింది. ఏదో సర్వేపేటలో గొర్రె కంకణాలు చేసుకున్నట్టని కార్తీక మాసం వస్తుంటే కార్తీక మాసంలో జోన్ సోషల్ ఉన్నాడు తప్ప ఒక్క జోన్ చైర్పర్సన్ కూడా జోన్ సోషల్ మీటింగ్ పెట్టాం. అసలు జోన్ అడ్వైజరీ మీటింగే పెట్టాం. ఈ అధ్యక్షుడి తర్వాత లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అతి ప్రధానమైనది, అతి పవర్ఫుల్ పొజిషన్ ఉందంటే కేవలం జోన్ చైర్పర్సన్ ఒకరే. ఈవెన్ రైజింగ్ చైర్పర్సన్ కూడా అంత పవర్ఫుల్. ఒక క్లబ్ని సస్పెండ్ చేయాలో స్టాటస్లో పెట్టాలన్నా గవర్నర్కి ఇష్టం లేకపోతే సంతకం పెట్టి ఇంటర్నేషనల్ పంపిస్తుంది. వెనక తిరిగి తప్పాలి వచ్చేస్తే అక్కడ కంపల్సరీగా జోన్ చైర్పర్సన్ రికమెండేషన్ ఉండాలి. అది పవర్. మరి అంత ప్రతిష్టాత్మకమైనటువంటి జోన్ చైర్పర్సన్ అయిన తర్వాత ఈరోజు చూశాను ఆవిడ జోన్ చైర్పర్సన్ అయితే అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా విజయనగరం వెళ్ళి ప్రొఫెసర్ శాంతమ్మ గారిని సన్మానం చేశారంటే నిజంగా హృదయపూర్వకంగా అనిపిస్తున్నాను. ఎందుకంటే జోన్ చైర్పర్సన్స్ అట్లా మనం చూసుకుంటుండాలి. అది క్లబ్ స్థాయి నుంచి ఫ్యామిలీ యాక్టివిటీస్ వెళ్ళిన తర్వాత ఆప్యాయంతో ఫ్యామిలీస్ అందరినీ పిలిచి వాళ్ళందరినీ పలకరించుకుంటుండాలి. ఈ రోజు మీకు ఎంతమంది తెలుసు కొత్తపల్లి రవికుమార్ గారు వైఫ్ పేరు ఏంటి నేను చెప్పగలను. ఎందుకంటే కుమారి గారు ఎలా ఉన్నారు కుమారి గారు అడుగుతారు. ఎందుకంటే ఆ బాండేజ్ గవర్నర్ గారిని అంత సియాటర్లోనే అంత తిరిగింది. ఆ విధంగా జోన్ స్థాయిలో కూడా మీ క్లబ్ 4-5 రోజులు కూడా అలా బాండేజ్ తీసుకుంటుంటారు. ఇంకా మూడవ స్థాయి లీడర్షిప్ రీజన్ చైర్పర్సన్. ఇది కేవలం లీడర్షిప్ దగ్గర. రీజన్ చైర్పర్సన్ చేయవలసిన బాధ్యత ఏంటంటే ఆ రీజన్లో ఉన్న అన్ని క్లబ్ నాయకుల్ని గుర్తించి ఎవరెవరైతే బాధ్యతారో వాళ్ళందరితో క్లబ్ స్థాయి అధ్యక్షుల్ని జోన్ చైర్పర్సన్స్ని వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అనేది లీడర్స్ని ప్రొజెక్ట్ చేయాలి. అది ఆ స్థాయిలో చేయవలసింది. కానీ రీజన్ చైర్పర్సన్ అయినప్పటికీ చాలామంది దీంట్లో ఒక పీడీజీగా కూడా నేనే చెప్తున్నాను. అక్కడే కొంతమంది తెలియక నోట్స్ పోతుంటారు. రీజన్ చైర్పర్సన్ చేస్తుంటే ఫ్యూచర్ గవర్నర్ ఉండే చెప్పి అక్కడే వదిలేస్తారు. చిన్న ఫీలర్స్ వదిలేసేది అక్కడ మొదలవుతుంది మసాలా. నిజమే నేను ఇదే చేయాలి కదా అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ స్థాయి తగ్గించి అక్కడ పడుతుంటారు. సో ఈ స్థాయి దాటిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కేవలం అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చేయాల్సింది. అంటే ఇంటర్నేషనల్కి డిస్ట్రిక్ట్కి మధ్య వారధి ఆయన జ్యూస్ కలుపుతున్నారా లేదా, రిపోర్ట్స్ అయితే సక్రమంగా పంపిస్తున్నారా లేదా, ఇవన్నీ P101 అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా జిల్లా గవర్నర్ గారు చూసుకుంటారు. ఈ 4 స్థాయిలు చేస్తే డెఫినెట్గా సఖ్యత సమైక్యతతో పాటు అంటే ఒక అద్భుతమైన లైనిజాన్ని మనం చూసే అవకాశం వస్తుంది. కేవలం పలకపల్ల చాక్లెట్లు పంచిపెట్టే స్థాయి నుంచి ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ కాకుండా ప్రతిరోజు LCI ద్వారా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే 1.5 నుంచి 2 కోట్ల రూపాయల వరకు వేరు జరిగే నీటి జరిగే లైన్ అని చెప్పి మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా అంత డబ్బు వస్తుందంటే లయన్స్ ఎంత స్థాయికి నిలిచిన స్థాయి. కానీ మనం ఆ స్థాయికి ఎక్కడగా భావధారిలో కృషించిపోతున్నాం. ఇంకా ఇది కావాలి అంటే ముందు మనకు కావాల్సింది వ్యవస్థ పట్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే నేను మరొకసారి చెప్తున్నాను. జంగారెడ్డి గురు అంటే నాకు లైన్స్లో కనిపించి నిరసనతో పాటు భౌగోళికంగా కనబడే ఆ మధ్య ఆంజనేయ స్వామి చెప్పాలంటే మధ్య ఆంజనేయులే మీరు ఒక ఆదర్శంగా తీసుకోండి. ఆంజనేయ స్వామి ఒక దేవుడి కింద ట్రీట్ చేయండి. ఆంజనేయ స్వామి ఒక లీడర్ కింద తీసుకోండి. అది లైన్జర్ ఏమేమంటే అప్లై చేసుకోండి. ఆంజనేయ స్వామి ఉంటే విశ్వాసం ఇంత అంత కాదు. నేను ఈరోజు చెప్తున్నాను కదా, నా షర్ట్ కాళ్ళ సరే ఇక్కడ కన్నం ఉంటుంది. ఇప్పుడు కూడా కన్నం ముడిపోతుంది. ప్రతిరోజు కళ్ళజోడు పెట్టుకోకపోయినా లేకుండా నేను మర్చిపోలేదు. ఆ షర్ట్ ఎప్పుడు ఇలా ఉంటుంది. అది చాలామంది నవ్వుతుంటారు, వీడికి ఏంటి ఎక్కించేయండి. కళ్ళజోడు లేకపోయినా పర్వాలేదు, జేబులో పర్సు లేకపోయినా పర్వాలేదు, ఈ లేకపోయినంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఎవరో ఒక వైద్యుడు చెప్పి ఆ స్నేహితులు చేయబడిన అవకాశం వస్తుంది. అలాగే నేను పొరపాటు నేను తప్పు చేస్తే నన్ను కరెక్ట్ చేస్తాను. సపోజ్ నేను ఏ బ్రాండ్ షాప్కి వెళ్ళి తాగేదనుకోండి, కుర్రవాడు అడగవచ్చు అమ్మాయిగా వెయిటర్, సార్ లైన్స్ కూడా తగ్గుతారండి అంటే గబుక్కి నేను చూసినట్లా కడతాం. దానికోసం పూర్వం ఏం చేసుకుంటే గాంధీ, నెహ్రూ ఇలాంటి పేర్లు పెట్టేవారు మనకి. ఎందుకంటే గాంధీ పేరు ఉంటే కనీసం బ్రాండీ షాప్ ఎక్కడన్నా ఉంటాడని చెప్పి మనం కూడా ఆ పేర్లు అనేది తీసి లింక్తో పెడుతున్నాం. ఆ పేరు లింక్ తెలియక ఏం చేస్తున్నాడు వాడు తెలియదు. సో ప్రతి దాంట్లోనే ఒక అర్థం పరమాత్మ ఉంది. సో ప్రతిరోజు కూడా ఏంటంటే ఆ ల్యాబ్కి విధిగా ప్రవేశించాలి. నెక్స్ట్ దాని పట్ల విశ్వాసం ఉంచుకోండి. విశ్వాసం హనుమంతుడి యొక్క విశ్వాసం ఉండాలి.
వారధి కడుతున్నప్పుడు హనుమంతుడు అందరూ రాళ్ళేస్తుంటే హనుమంతుడు రాళ్ళేస్తుంటే అన్నీ తేలిపోతున్నాయట. రాముడు గారు చూసేట ఏంటి హనుమంతుడు రాయేస్తుంది కదా తేలిపోతుందని చెప్పి ఏంటి రాళ్ళు తేలిపోతున్నాయన్నట. నేను శ్రీరాముడికి వేస్తున్నాను, ఆ రాళ్ళు తేలిపోయి అన్నట. రాముడికి కూడా అహంభావం కలిగింది. నా పేరు చెప్తేనే రాళ్ళు తేలిపోతున్నాయని నేనేస్తే ఏమవుతుందని చెప్పి రాముడు రాయేసాక పోయింది. అటు ఇటు చూసేట రాముడు చూస్తే అందరూ పనులడాలు ఉన్నారు, ఎవరూ చూడలేదు. ఎవరు చూడకూడదు వాళ్ళు చూసేది ఎవరంటే హనుమంతుడు. అప్పుడు రాముడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి అడిగాక నేను వేసిన రాయి వెళ్ళిపోయిందని ఎవరికి చెప్పే అని. హనుమంతుడు అన్నట్టు అబద్ధం ఎలా చెప్తాను స్వామి, చెప్పలేని స్వామి, కానీ దీన్ని వేరే విధంగా చెప్తాను అన్నట్ట. అంటే ఏంటి అన్నట్టు రాముడు, విశ్వాసంతో రాయి వేస్తే రాళ్ళు వెళ్తాయి, విశ్వాసం లేకుండా రాయి వేస్తే సాక్షాత్తు రాముడు వేసిన మురిగిపోతుందని చెప్పి లోకానికి చెప్తాను స్వామి అన్నట్ట. కాబట్టి విశ్వాసంతో లైనిజం ఆది మీరు అడుగులు వేస్తే అద్భుతాలు సృష్టించే ఒక అద్భుతమైన నాయకుడి కాదు. డైలీ అంటే ఏమి కాదు. అది ఆ విశ్వాసం మనం హనుమంతుడి నుంచి మనం తీసుకోవాలి. ఇది అయిన తర్వాత బలానికి ప్రతీక రాముడు. ఎవరు? హనుమంతుడు. ఈ హనుమంతుడికి ఉండే శక్తి ఇంత అంతా కాదు. అంత శక్తివంతుడు కూడా నేను రామదాసుని, నేను రామభక్తుని అనేవాడు. ఈ రోజులో మనకేంటి ఆఫ్టర్ చిన్న పొజిషన్ లైన్లో పొంగిపోతుంటే మనం పిక్చర్స్ లైఫ్ అలా అంటుంటాం. కానీ అంత బలవన్న హనుమంతుడు కూడా నేను రామదాసుని అన్నట్టుగానే, నేను ఈరోజు చెప్పినట్టుగానే ఇది నా గొప్పతనం కాదు. నేను చెప్పినాను కదా 2011-12 కౌన్సిల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా లాల్ బహదూర్ స్టాట్యూలో 25,000 మంది స్టూడెంట్స్ నీట్ ఇండియా ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ రోజున మన ఎర్రరాజు గారు ఎలా కూర్చున్నారో మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్గా నేను ఎలా కూర్చున్నాను అక్కడ. చీఫ్ గెస్ట్గా మనకు కుడి పక్కన ఎవరు కూర్చోవాలి, నేను ఎలా కూర్చున్నానో అలాగే నా కుడి పక్కన కూర్చున్న మహోన్నత వ్యక్తి కళ్ళలో ఊహించగలిగితే అబ్దుల్ కలాం గారు. నేను అనుకునేవాడి జీవితంలో ఎప్పుడు అబ్దుల్ కలాం గారిని చూడగలమా అని చెప్పి. నా పక్కన ఆయన కూర్చుంటే నాకు కాస్త ఒళ్ళు దగ్గరకి 2-3 సార్లు పిలుచుకున్నాను నేనే కదా అని చెప్పి. ఆయన గొప్ప మనిషి అంటే వెంటనే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడు. డివిఎస్ రాజు అన్నాను. చూడండి, మహానుభావ అద్భుతమైన వ్యక్తి. ఎప్పుడైతే డివిఎస్ రాజు అన్నాను, ఆర్మీ ఫ్రమ్ భీమవరం అన్నాడు. ఆయన నేను షాక్ అయ్యాను. అండ్ నో ఐఎమ్ ఫ్రమ్ ఆర్మీ ఫ్రమ్ భీమవరం అంటే నో సార్ ఐఎమ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. ఒక పక్కన షెవెలింగ్ వచ్చేసి అబ్దుల్ కలాం గారు ప్రశ్నించినట్టు 10,000 మంది స్టూడెంట్స్ ఎక్కడ పెట్టి వెళ్తాను. నో సార్ ఐఎమ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి అని. డూ యూ నో డాక్టర్ సోమరాజు అన్నాడు. అంటే అఫ్కోర్స్ ఐ నో బట్ హీ డోంట్ నో మీ అన్నాడు. నా హూ ఇన్వెంటెడ్ లో కాస్ట్ స్టంట్స్ అంటే అప్పుడు లో కాస్ట్ స్టంట్స్ అయితే డాక్టర్ కేర్ హాస్పిటల్ సోమరాజు గారు ఈయన కలిసి చేశారు. అప్పుడు సోమరాజు గారు భీమవరం తీసుకొచ్చారట ఆయన. అప్పుడు డాక్టర్ సోమరాజు గారు భీమవరం తీసుకొచ్చారట, అది ఇన్వెంట్ చేసినట్ట. అప్పుడు భీమవరం గురించి ఆయన పరిశోధిస్తే అక్కడ ఎక్కువ రాజులు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అంతే నువ్వు డివిఎస్ రాజుకి నువ్వు భీమవరం అని నేను అడిగేమో అన్నాడు ఆయన. చూడండి, అది వినయం అంటే. ఆయన ఇలా మాట్లాడుతుంటే నేను వెనకాల నుంచి చూశాను. ఆ బ్లేజర్ అంతా నలిగిపోయి వేగిపోక ఆ కింద గుట్లు కూడా సూటిదార మామూలు చేతులు కుట్టేసి ఉన్నాయి. కింద ప్యాంట్ కూడా నలిగిపోయి ఉంది. అఫ్కోర్స్ చుట్టూ మీరంతా చూసిందండి. అప్పుడు అనుకున్నాను, రాష్ట్రపతి ఏంటి, డ్రెస్ ఏంటి, ఎప్పుడు కూడా అంటారు డ్రెస్సింగ్ అండ్ డ్రెస్సింగ్ అంటారు, అబ్దుల్ కలాం గారు ఎలా ఉన్నారు ఏంటి అనుకున్నాను. కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన యొక్క ఆస్తులు అన్ని తీస్తే దాంతో 7-8 పెట్టెల పుస్తకాలు దొరికినాయి. దాంతోపాటు ఏంటంటే ఒక పెట్టెలో ఆయన బట్టలు దొరికినాయి. దాంతో ఆయన 3 బ్లేజర్స్, 4 ప్యాంట్లు, 5 షర్ట్లు. అదే ఆయన యొక్క ఆస్తి. అదే కాకుండా ఆయన దిగిపోతూ మిస్టర్ డివిఎస్ రాజు అన్నాడు. మళ్ళీ నేను తీసుకున్నాను, ఆయన నన్ను పిలుచుకున్నాడు. అదే కానీ ఆయన పుస్తకం మీద సంతకం చేసి వెనెవర్ యూ హ్యావ్ టైం జస్ట్ గో త్రూ ఇట్, నీకు సమయం ఉంటే ఈ పుస్తకం చదువు. ఆయన అడగవలసిన అవసరం ఉందా మనకి?
అది ఇచ్చిన తర్వాత అబ్దుల్ కలాం గారు పోయారంటే నాకు టెన్షన్, ఆ పుస్తకం ఎక్కడో ఉంది, కలప మిస్ అయ్యేమో చెప్పి గబగబ. ఈరోజు నా జీవితంలో అత్యంత మూమెంట్ ఏదైనా ఉందంటే ఆయన స్వహస్తాలతో రాసిచ్చిన ఆ పుస్తకమే. మరి అబ్దుల్ కలాం గారి పక్కన నేను కూర్చున్నానంటే అది కూడా కేవలం లైఫ్ ఇంటర్నేషనల్ నా గొప్పతనం కాదు. సో విశ్వాసం 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 అది కలిగి ఉండండి. విశ్వాసంతో పాటు అంటే నేను చెప్పాను కదా, బలం కూడా ఉండాలి. ఆ బలానికి ఎప్పుడు కూడా సరెండర్నెస్ ఉండాలి. నీ యొక్క బలం నీ గొప్పతనం అనుకోకుండా. అదే ఇందాక మా అబ్బాయి గారు చెప్పినట్లుగానే నిన్నో మనం అని కూడా చెప్పారు, అన్నిటికంటే బలమైనది గొప్పది ఏంటంటే ఇనుము. ఇనుము కంటే బలమైనది ఏంటంటే అగ్ని. ఎందుకంటే అగ్నిలో ఇనుము కరిగిపోతుంది. అగ్ని కంటే బలమైనది ఏంటంటే నీరు. ఎందుకంటే నీరు పోస్తే ఆ అగ్ని కూడా ఆరిపోతుంది. నీరు కంటే బలమైనటువంటి మనిషి. కాగితంలో అవసరం కాపర్ కాటలో దాన్ని మార్చగలరు. కానీ మనిషి కంటే భయం ఏంటంటే చావు అనే భయం. సో చావు అనే భయం మనకి పోవాలి అంటే ఈ దేహం అనేది ఒక ఇన్స్ట్రుమెంటే. మనం వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కానీ పోయిన తర్వాత కూడా మన పాదముక్కల్లో మిగలాలి. అదే స్వామి వివేకానంద చెప్తుంటాడు, మనిషిగా నువ్వు దేహాన్ని చాలించేలుగా కనీసం రాబో తరాల వాళ్ళకి 1-2 అడుగు జాడలు వేయించుకున్నా ఈ దేహాన్ని చాలిస్తే నీకు పందికి తేడా లేదు అంటాడు. పంది పిల్లల కంటే మనం పిల్లలు కంటున్నాం. కానీ దానికి మనకి తేడా ఉండాలంటే విచక్షణ జ్ఞానం. ఏదైతే పరహితం అంటూ పక్క వాళ్ళ కోసం బతికేవో అదే గొప్పతనం. ఈరోజు నేను గొప్పతనం కోసం చెప్పలేదు. మా సభ్యులు వెంకయ్య గారు ఒకసారి లేచి పెట్టింది. ఆయన ఉన్నారు, ఆయన మా క్యాబినెట్ సెక్రటరీగా చేశారు. అంతేకాదు మా ప్రతిపాడులలో 316 ఏదో అది శ్రీకాకుళం నుంచి ఇటు ఈస్ట్ గోదావరి అన్ని వరకు అంత ఇంక్లూడింగ్ కోనసీమ జిల్లా కూడా కలుపుకుంటే అమలాపురం వరకు అంత బిగ్గెస్ట్ కమ్యూనిటీ హాల్ ఎక్కడ లేదు. అదే కాకుండా ఈరోజు జంగారెడ్డి కూడా నేను కాకినాడ వెళ్తానంటే నేను వస్తాను సార్. ఈరోజు జంగారెడ్డి కూడా అంటే నేను వస్తాను సార్. వస్తాననే కాదు, ఈ రోజున మనం చూస్తున్నాం మేనల్లు పెళ్ళి అవుతుందంటే చెల్లికి ఫోన్ చేసి, చెల్లి నేను పలానా ట్రైన్కి వస్తున్నాను, కారు పంపిస్తామంటే బావగారు బిజీగా ఉన్నారు, ఎదుర్కొంటారు కదా, బాగా ఏదో కాస్త బుక్ చేసుకొచ్చే అన్నయ్య అంటుంది. మరి ఈ 120 కిలోమీటర్లు నేను 40 కిలోమీటర్లు ఇవన్నీ కూడా నా కారుకి నేను ఆయనే డ్రైవ్ చేసుకుంటూ ఆయన కారు నన్ను తీసుకొచ్చాడు. ఆయన 7 రెడ్డిరాజు గారు, రెడ్డి నాయుడైనా పోనీ ఆయనకి నాకు బంధుత్వం లేదు, పొలం కాదు. కానీ మా ఇద్దరి దగ్గరికి చెప్తే లేదు. మరి ఆయనకి తీసుకోవాల్సి వచ్చింది, నేను ఉండలేక అనేసాను. పెట్రోల్ నేను కొట్టిస్తాను నేను, అలాగే నేను బాగుండండి అన్నాడు. అంటే ఏంటి అన్నాడు, నేను మీకోసం రావట్లేదు, నేను లైబ్రరీ కోసం వస్తున్నానండి అన్నాడు ఆయన. అది విశ్వాసం అంటే. సో ఆ బలం కూడా ఉండాలి. ఇదంతా అయినా ధైర్యం కూడా కావాలి. ధైర్యంగా చెప్పగలిగే శక్తి మనలో చాలామందికి అదే. ధైర్యాన్ని చెప్పాలని ఈ మధ్యనే బ్రూస్ లీ రాసిన పుస్తకం ద వాటర్ అని చెప్తుంది, చదవండి. అందరూ కూడా చాలా చూస్తుంది. వాటర్లో ఉండాలి నాయకుడు అనేవాడు. ఇవన్నీ రీజనల్ కాన్ఫరెన్స్ కాబట్టి క్లబ్ స్థాయి నాయకులు, జోన్ చైర్పర్సన్ నాయకులు కూడా ఎలా ఉండాలి. ఆ కప్పులో వాటర్ పోస్తే వాటర్లోకి షేప్ మారిపోతుంది. అది టంబ్లర్లో గ్లాస్లోకి వస్తే గ్లాస్ షేప్లోనే మారిపోతుంది. అది ఒక ప్రమిదలోకి వస్తే ప్రమిద షేప్లోకి పోతుంది. కానీ బయటికి వచ్చేటప్పుడు తన స్థాయిలో తప్పట్లకు అది గ్లాసులాగో లేకపోతే చారులాగో వెళ్తుంది. సో నువ్వు ఎక్కడుంటే అక్కడ అడ్జస్ట్ చెప్పు నీళ్ళగా. కానీ అవసరం వస్తే నీళ్ళగా ఉండాలి తప్ప నువ్వు కప్పురా ఇతరులను అనుకరించుకోవద్దు. అదే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పేది, స్వధర్మాన్ని మించిన ధర్మం ఏది లేదు చెప్పి. నీ ధర్మాన్ని ఎప్పుడు పోగొట్టలేదు. లైనిజంలో కూడా ఏంటంటే అందరూ ఆ $40 కట్టేవాడే. ఇక్కడ అప్పుడే జరిగిన కొత్త స్థాయి మెంబర్ దగ్గరికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఒకవేళ గవర్నర్ కానీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కానీ ఏదైనా తప్పు చేస్తుంటే లెగిసి ప్రశ్నించే ఆ దమ్ము, ఆ సత్తా మనకు ఉండాలి. అనుకున్నాడు గోల్డ్గా ఉండకూడదు, అది కూడా ఆ వాటర్ లాగా ఉండాలి. అదే మాట తీరులో అదే సత్యమైనా సరే అప్రియంగా చెప్పు, ప్రియంగా చెప్పుకుంటాడు అర్జునుడికి కృష్ణుడు. అది ఎలా చెప్పాలంటే నీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అంటే ఒక రాజ్యంలో ఒక రాజుగారికి కళ వచ్చింది. కళ్ళ పళ్ళని ఊడిపోయిన తర్వాత వెంటనే మన్నాడు సభ ఏర్పాటు చేశాడు. పళ్ళని ఊడిపోయిన కళ వచ్చింది, అందులో తెలవారుగా ఏమైపోతుందో నిజంగా ఊడిపోతాయేమో అని చెప్పి వెంటనే మీటింగ్ పెట్టాడు. నాకు దీని దృష్టాంతం ఏంటి చెప్పి అందులో ఒక తెలివైన వాడు ఉన్నాడు. కానీ అతను లౌక్యం తెలియదు, మన రవీంద్ర అంటాడు. ఆ లౌక్యం తెలియక ఏం చేశాడంటే, ఏమన్నా మహారాజు దేవత మీరు బతుకుడుగానే మీ కుటుంబం అంతా చచ్చిపోతారు, ఎవరో మిగలరు, మీరు ఒకరే మిగులుతారండి అన్నాడు. రాజుగారికి కోపం వచ్చింది. 10 కన్నడదారులు వేసి లోపల పడేటంటాడు. అక్కడ నాకడ లౌక్యం తెలిసినవాడు ఒకడు ఉన్నాడు.
నాకు తెలుసు నిరంజన్ చెప్పింది రైట్ అని చెప్పి, కానీ దాన్ని ప్రియంగా చెప్పాలి. మహారాజా నేను చెప్తాను దానికి అన్నాడు. నిరంజనం జరిగిన పనిష్మెంట్ తెలిసింది కదా నీకు, ఆలోచించుకోవాలని. నాకు తెలుసు దాన్ని ప్రిపేర్డ్ అన్నాడు. ఏంటి మీరు దీర్ఘాయుషి అంటే మీ కుటుంబంలో మీరు పెట్టినందుకు అలాగే ఎవరు రాకరిది అన్నాడు. వెంటనే వజ్రాలహారం తీశాను మీకు చెప్పాడు. అది ఒకటే కదా, మీరు మీరు బతికినందుకు అలాగే గౌరవం అంటే అందరూ సస్వాలని చెప్పడం, అది చెప్తే తీరు. సో దానికోసం ఏంటంటే ధైర్యం ఉండాలి, కానీ ఆ ధైర్యంగా చెప్పేటప్పుడు ప్రియంగా చెప్పాలి. అది మనం నేర్చుకోవాల్సింది. ఇవన్నీ కూడా అంటే లైనిజంలో కొన్ని వేల మందిని చూసిన తర్వాత ఆ తేనె దగ్గర అక్కడ ఇక్కడ సేకరించిన మాటలే మీకు చెప్తున్నాను తప్ప నేను సృష్టించే కాదు. సో అది అయిపోయిన తర్వాత కార్యదక్షత ఉండాలి. లీడర్ కావాల్సిన అతి ప్రధానమైన కార్యదక్షత. ఈ కార్యదక్షత ఏంటంటే చూడండి, హనుమంతుడి గొప్పతనం. సుగ్రీవుడి కోసం రాముడిని సుగ్రీవుడికి పరిచయం చేశాడు. అంటే వారి సుగ్రీవుడు యుద్ధం వచ్చినప్పుడు సుగ్రీవుడికి ప్రాబ్లం వచ్చిందని చెప్పి సుగ్రీవుడి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రాముడిని పరిచయం చేశాడు. మళ్ళీ రాముడికి సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేశాడంటే విభీషణుడిని పరిచయం చేశాడు. చూడండి ఎంత లాజికల్గా చేశాడు. అంటే అక్కడ కార్యదక్షత అయితే ఎవరికి ఏ అవసరం ఉంది, ఎవరికి బ్యాటరీ మాత్రం సుగ్రీవుడికి అవసరం వచ్చినప్పుడు సుగ్రీవుడికి రాముడి పరిచయం చేశాడు. రాముడికి అవసరం వచ్చినప్పుడు విభీషణుడిని రాముడికి పరిచయం చేశాడు. ఇక్కడ ఏమన్నా ఇదన్నా దానికోసమే అంటే మీకు చమత్కారం పెట్టాను. ఒక గత భార్య కనపడలేదు కదా, బీసీకి ప్రతిరోజు రామాలయానికి వెళ్ళి రాముడిని పూజించేవాడు కదా. ఎవరు నాలుగు పెట్టి ఈ మధ్య ప్రతిరోజు రామాలయం కనుకుంటే నా వైపు కనపడలేదు మంది గురించి దానికోసం వాడి వైపు కనపడంటే వాడు హనుమంతుని పట్టుకున్నాడు. నువ్వు వెళ్ళాలి పట్టుకుంటే మళ్ళీ హనుమంతుడికి తప్ప రామాలయానికి వెళ్తున్నాను అన్నట. సో కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎవరు పట్టుకోవాలో మనకు తెలుసు. ఆ కార్యదీక్ష అట్లా చేయాలి మనం. సో ఆ కార్యదీక్ష మనం చేయాలి అనుకున్నట్టయితే ఇవన్నీ కూడా లైన్స్లో నాయకత్వ లక్షణాలు ఏదో కనిపిస్తున్నాను. ఎందుకంటే కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళు అదే వివేకానంద అన్నాడు, నాకు కావాల్సిన లక్షల కోట్ల కాదు, కేవలం నిస్వార్థమైన ఒక 100 మంది చేయకుండా ప్రపంచాన్ని నా పండుగ చెప్తాను. సో 100 మంది ఈవెన్ 6 ఈ ఎర్రరాజు గారి హేమాంతిలో ఉన్న ఈ 1901 సంస్కరించిన బయటకు వచ్చేటువంటి 120 కిలోమీటర్ల నుంచి నన్ను తీసుకొచ్చిన మా రెడ్డి నాయక్ గారికి ఒక కూలి గిట్టుబాటు అవుతుంది, సమయాన్ని ఇస్తే నాకు గిట్టుబాటు అవుతుంది. సో దానికోసం అంటే ఈ లక్షణాలను నేర్చుకోండి. అంతే తప్ప ఎర్రరాజు గారు నాన్ విసిపెట్టారా విసిపెట్టారా అయిన తర్వాత ఏదైనా ఇంకోటి ఉందా, ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. అవన్నీ సాయంత్రానికి పోతే మార్నింగ్ పోతే లేదంటే కాన్స్టిట్యూషన్లో 2 రోజులు ఏడుస్తూ ఉంటాం, ఫుడ్ పాయిజన్ అయితే పోయిందండి. కానీ ఎక్కడైనా ఇంట్లో జీవితం ఆనందంగా ఉంటాం. సో ఇవన్నీ చేయాలి. కాబట్టి ఆ కార్యదీక్షతో పాటు అంటే సలహాలు ఇచ్చేటప్పుడు చాలా చక్కగా ఉండాలి. దానికి కూడా హనుమంతుడే గొప్ప ఆదర్శం. విభీషణుడు ఆ లంకలోకి వచ్చిన తర్వాత రాముడు ఒక్కొక్కరిని అడుగుతాడు. విభీషణుడు విభేదించి మన దగ్గరికి వచ్చి మనతో ఫ్రెండ్షిప్ చేస్తాను, అడిగి తీసుకోవచ్చాలి. వెంటనే కోఆపరేటివ్ కదా లక్ష్మణుడు మనలో లైన్స్లో చాలా మంది లక్ష్మణుడు సర్వం తీసుకుంటూ ఉంటారు. ఆ లక్ష్మణుడు చేశానంటే వాడు అన్నగారిని మోసం చేసి మన ఎందుకు మోసం చేస్తారు, చాలా మంది చూసిన గారు తీసుకుంటానంట. రాముడు అన్నట చెప్పే అర్హత నీకు లేదు అని. సో ఎంత అద్భుతంగా చెప్పే అర్హత నీకు లేదు. అదేంటి ఇన్నాళ్ళు ఉన్న అర్హత లేకపోతే రాముడు ఆలోచిస్తే అది అవకాశం లేకపోతే కూడా ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు వాడేలాగా నిజంగా భరతుడికి అవకాశం వచ్చినా భరతుడు రాజ్యం తీసుకోలేదు. భరతుడి పొజిషన్లో లక్ష్మణుడు అంటే ఏం చేసినా మనకు తెలియదు. నాదే భాస్కర్ గారు చేసిన.
సో ఒకవేళ భరతుడు లక్ష్మణుడు ఆ పొజిషన్ లేకపోయినా భరతుడు అలాగే కాబట్టి ఇట్లాంటి సలహా చెప్పగలిగితే ఒక భరతుడికే ఎంపిక తప్ప నీకు లేదు అని జాంబవతిని అడిగేట అలాగే ఒక్కొక్కరిని అడిగేట. ఆఖరికి హనుమాన్ ఏం చేద్దాము అన్నట. నువ్వు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నావు, నీకు అన్నీ తెలిసి ఉండదు, మాతో బాగేసుకోవాలి, ఏ రోజుగా తీసేయగలడు. అది నాయకుడికే లక్ష్యం అని సలహాలు చేయదు. అంతేకాదు ధైర్యం గురించి కూడా రామలక్ష్మణుడు అదే అరిచిన ఇవన్నీ అయిన తర్వాత ఒకరోజు రాముడు అడిగాక హనుమంతుని ఏమనుకుంటున్నావు నా గురించి. మొదట్లో ఎవరో ఒక సాధువులు వస్తున్నారు అనుకున్నాను, చూసి వెళ్ళండి. తర్వాత తెలిసింది దశరథ రాజు కొడుకులు అనుకున్నాను. తర్వాత తెలిసింది మా రాజు యొక్క స్నేహితులు అనుకున్నాను. తర్వాత అనుకున్నాను నా ఆరాధ్య దైవం అనుకున్నాను. ఇప్పుడు నేను ఏమనుకోలేదు, నువ్వు నేను సమాధానం అనుకుంటున్నాను. అప్పుడు ఆలోచన చేసుకుంటాడు. ఎందుకంటే మొదట్లో మనిషిని మనిషిగా చూశాడు. నువ్వు నేను సమానం అనుకున్నాడు. నీలోని నాలో ఉండే ఒకటే ఆత్మ మనందరం నడిపిస్తుంది అని అప్పుడే వాళ్ళ కౌగిలించుకున్నట్టు ఫోటో మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినా అప్పటికే ఎవరైనా అందరూ ఉండేది ఒకే కాబట్టి ఆ ధైర్యంలో చెప్పగలిగే సత్తా ఆ సలహా మనకి హనుమంతుడు మనం తీసుకోవాలి. సో ఇవన్నీ తీసుకోవడానికి అయితే ఇక్కడ మీకు వచ్చినప్పుడు ఆలోచించే ఏం మాట్లాడాలి ఏమని ఒక కోరిక కూర్చోవాలి. కాబట్టి డెఫినెట్గా నా మాట నాకే అసహ్యంగా అనిపించుకోవడం అంతే నాకు ఆంజనేయ స్వామి గుర్తుకొచ్చాడు. సో రీజనల్ కాన్ఫరెన్స్ కాబట్టి దాన్ని శంకరనే చేద్దాం అనుకున్నాం. కానీ మనం చేసే పని అలా చేస్తున్నాం అంటే సమయం అవుతుంది. కాబట్టి మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం అంటే గబర్ గవర్నర్ అయిపోతున్నాం. అది ఎట్లాంటిది అంటే ఫ్లైట్ క్లీన్ చేసే ట్రైనర్ ఒక రోజు అయితే క్లీన్ చేసుకుంటూ కాక్పిట్లోకి వెళ్ళేది లోపలికి వెళ్ళేది ఒక పుస్తకం అక్కడ విమానాలు నడవడం ఎలా గబగబా చూసాడు. అప్పుడే ఫస్ట్ టైం చూసాడు. ఎర్ర బటన్ వస్తే ఇంజన్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. నొక్కి చూసాడు, స్టార్ట్ అయిపోయింది. ఓ బాగుందని చెప్పి వెంటనే రెండో చూసాడు. ఆకుపచ్చ బటన్ వస్తే ఫ్లైట్ మూవ్ అవుతుంది అన్నట్ట. వెంటనే మూవ్ అయిపోయింది. ఓ చాలా బాగుంది అన్న. నెక్స్ట్ పర్పుల్ కలర్ పేజీ తిప్పాడు. పర్పుల్ కలర్ వస్తే ఫ్లైట్ ఏదో టేకాఫ్ తీసుకుంటుంది అన్నమాట. వెంటనే అది నొక్కాడు, టేకాఫ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ నొక్కితే స్పీడ్ అనుకుంటుంది అన్నట్ట. అది నొక్కాడు, స్పీడ్ అనుకుంది. తర్వాత ఆలోచించేట ఎలా అయినా వాళ్ళంటే రెండో పుస్తకం అనుకోండి అని ఉంటుంది. ఆ పుస్తకంలో లేదు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది లైబ్రరీలో చేసేదండి ప్రెసిడెంట్ అయిపోతున్నారు, జైలు చెప్పారు, నొక్కేస్తారు. తర్వాత ఏదో చేయట్లేదు, చీచి అతను లైబ్రరీలో బయటకు పోతున్నాడు. ఒకవేళ అయిపోయినా నేను చెప్పట్లేదు, నేను కొంతమంది గవర్నర్ చుట్టూ తిరిగిసిన అక్కడే చేస్తాను విదేశీ లాగా మొత్తం కలుపులు చెప్పలేదు. గవర్నర్ చుట్టూ తిరిగేసేటప్పుడు నేను అయిపోతాం, ఏదో విధంగా నొక్కేద్దాం. అది రెండో సైడ్ తెలియలేదు, ఒక బ్యాడ్ సైడ్ తెలియదు తప్ప ఎవరో తిరిగి తెలియలేదు, ఎవరో మెంబర్ తెలియలేదు. సో దానికోసం ఏంటంటే ముందు విశ్వాసంతో నేర్చుకోవడం అలవాటు చేసుకోండి, ప్రశ్నించడం నేర్చుకోండి, ప్రశ్నించిన తత్వాన్ని అన్వయించుకోండి. అద్భుతంగా నాయకుడిగా ఎదగండి. మీ అందరినీ నేర్చుకోలేదు ఒకటి లైన్స్లో వచ్చిన ప్రతి వాడు డిస్ట్రిక్ట్ గవర్నర్ అవడానికి ప్రయత్నం చేయండి. లైన్స్లో అయిన ప్రతి వాడు కూడా ఒక అద్భుతమైన నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనలో ప్రజలు ఉంటారు, మనలో జనాలు ఉంటారు. మనం ఏదో ఒక పార్టీ పెట్టుకుంటే ఎవరు నమ్మరు. ఒక పార్టీ ప్రతినిధి అంటే అమ్మ ఈ వైఎస్ఆర్సీపీ అని, టీడీపీ అంటే, జనసేన అని చెప్పి ఇది ఏదో ఉంది వెనకాలన్నమాట. మనకి ఏముంది, మన డబ్బు ఖర్చు పెట్టాం, మన సమయాన్ని వెచ్చిస్తాం, మన సేవా కార్యక్రమాలు చేసుకుంటాం. సో నాయకత్వానికి ఒక అద్భుతమైన వేదిక, అలాగే భావ వ్యక్తీకరణకు ఒక అద్భుతమైన వేదిక. 1984లో 3 నిమిషాలు ఆ పుస్తకం చూసి ఆ ప్రేయర్ చదవలేని ఈ రమేష్ ఈరోజు సమయం అయిపోతుందేమని చెప్పి కుదించుకుని మాట్లాడుతున్నారు. అంత భావ వ్యక్తీకరణ వచ్చినట్టే గంప నాగేశ్వర గారి దగ్గర కానీ అనుకుని వీరేంద్ర గారి దగ్గర కానీ ట్రైనింగ్ పొందలేదు. నా ట్రైనింగ్ అంతా కేవలం సో అదేవిధంగా జిల్లా అందరూ కూడా రండి రండి అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానించాలి. అదేదో సినిమా ఉంది, అన్న స్టెప్ వేస్తే మాస్, అన్న డ్రెస్ వేస్తే మాస్ అంటారు. అలా మీరు నడుస్తుంటే నువ్వు రకం మన నాయకుడు ఉండాలని చెప్పి మీ వెనకాల తిరగాలి తప్ప సాధన ఏంటి నీకు అడుగుతూ జరిగింది ఎప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా అద్భుతాలు సృష్టిస్తూ ఈ విశ్వవేదిక ఔన్నత్యాన్ని పెంచుతూ ఈ హేమాంతిని ఒక 316కి ఒక దొరకదగిన మారాలని చెప్పి మనసు సమాచారం కోరుకుంటూ మరొకసారి మంచి అవకాశం ఇచ్చిన రీజన్ చైర్పర్సన్ గారికి అలాగే సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ
పవన్ కుమార్ గారికి మాస్టర్ ఆఫ్ సర్వీస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశాను తీసుకున్నాను.